నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ధాన్యం కొనుగోలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం సమీక్ష మంత్రులు ఉత్తమ్ పొంగులేటితో సమాలోచనలు అకాల వర్షాలకు కుదేలవుతున్న అన్నదాతలు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలంటూ ఆందోళనలు రాజకీయాలు వదిలి రైతులను ఆదుకోవాలన్న కేటీఆర్ కరెంటు కోతలపై వైఫల్యాన్ని సీఎం ఒప్పుకోవట్లేదన్న హరీష్ భాజపా 2 అంకెల సీట్లు సాధిస్తుందన్న కిషన్ రెడ్డి కుట్రలతో గెలవాలన్న రేవంత్ ప్రయత్నం చెల్లబోదని జోస్యం ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ ఆగ్రహం నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీలకు ఆదేశం సార్వత్రిక ఎన్నికల వేళ సీఏఏ అమలులో ముందడుగు ఢిల్లీలో 14 మందికి పౌరసత్వం కల్పించిన కేంద్రం కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా దక్కదని మోదీ విమర్శలు సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోతుందని జోస్యం భాజపా గెలిస్తే పాలన బిలియనీర్ల చేతిలోకి వెళుతుందన్న రాహుల్ రాజ్యాంగాన్ని దెబ్బతీసే చర్యలను ప్రజలు ఆమోదించారని వ్యాఖ్య